ఫ్రెండ్స్, ఇప్పుడు T20 వరల్డ్ కప్ మనం గెలిచేసాం. కరెక్టే, బానే ఉంది. కానీ వచ్చే T20 సిరీస్‌లకి అంటే కొన్ని ద్వైపాక్షిక T20 టోర్నమెంట్స్‌కి ఎవరు కెప్టెన్? మళ్ళీ సూర్యకుమార్ యాదవే కెప్టెనా అంటే అస్సలంటే అస్సలు కాదు. అయితే ఇప్పుడు T20 కెప్టెన్సీ పరంగా చాలా అంటే చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ మధ్యలో మన గంభీర్ సూపర్ డూపర్ ట్విస్ట్ తీసుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ పైన వేటు పడుతుంది. కరెక్టే, కాదనట్లేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇప్పుడు పోటీకి ఇద్దరున్నారు. మరి ఆ ఇద్దరిలో ఒకవైపు అంటే బీసీసీఐకి సంబంధించిన సెలెక్టర్లు కానివ్వండి, మిగతా అధికారులు కానివ్వండి, శ్రేయస్ అయ్యర్‌ని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ గౌతమ్ గంభీర్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇంకొక అద్భుతమైన ఆటగాడిని రంగంలోకి దింపుతున్నాడు. అయితే మరి అదేంటి విషయం అనేది కనుక తెలియాలి అంటే ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడాల్సిందే. చూసే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. ఓకే. అయితే మ్యాటర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్ గా పెట్టాలి అని అంటున్నారు. ఒకవేళ కనుక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా పెడితే తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా అవుతాడు. అయితే గౌతమ్ గంభీర్ ఈ బాధ్యతలను కేరళ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ కి అప్పగించాలని గట్టిగా పట్టుబడుతున్నాడట. అయితే మీకు గుర్తున్నట్టయితే రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత గుడ్ బై చెప్పేశాడు. కానీ అతని స్థానంలో ప్రతి ఒక్కరూ హార్దిక్ పాండ్యా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగాడు. కారణం ఏంటి అంటే అటు రోహిత్ శర్మ, ఇటు గౌతమ్ గంభీర్ ఇద్దరు కూడా హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ వహించే శక్తి లేదు, సూర్యకుమార్ యాదవ్కే ఆ పగ్గాలు తక్కాలని పట్టుబట్టారు. అయితే సూర్యకుమార్ యాదవ్ కూడా దాన్ని నిలబెట్టుకున్నాడు. చక్కగా ఐసీసీ ట్రోఫీని అందించాడు జట్టుకి. తన కెప్టెన్ గా ఉన్నంత వరకు బాగానే ఉంది. అయితే ఇక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ని రంగంలోకి దింపాలి అంటూ బీసీసీఐకి సంబంధించిన అధికారులందరూ పట్టుబడుతున్నారు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ వద్దు అంటున్నాడు. సంజు శాంసన్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా కెప్టెన్ గా నియమించడం సెలెక్టర్లకు ఇష్టం లేదు. నిజానికి ఈసారి గౌతమ్ గంభీర్ ఎందుకనో టోటల్ ఫోకస్ అంతా కూడా T20 జట్టుకి సంబంధించి కానీ, లేకపోతే భారత జట్టుకి సంబంధించి కానీ IPL 2026 ని టార్గెట్ గా చేసుకున్నాడు. అయితే సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించే కెప్టెన్సీ మెటీరియల్ అయితే అటు ఇషాన్ కానీ, ఇటు శ్రేయస్ కానీ కాదని, సంజు శాంసన్ కే ఆ సత్తా ఉందని ఖచ్చితంగా నమ్ముతున్నాడు. అయితే రేస్లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ మిగిలాడు. ఈ ఇద్దరిలో ఒకరిని భవిష్యత్ కెప్టెన్ గా ప్రకటించాలి అంటూ చాలా గట్టిగా వినిపిస్తున్న మాటలు. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచినప్పుడు శ్రేయస్ అయ్యరే కెప్టెన్. ఆ తర్వాత ఫస్ట్ టైం ఆర్సీబీ జట్టు ట్రోఫీ కొట్టినప్పుడు కూడా రన్నర్ అప్ పంజాబ్ జట్టు, దానికి కెప్టెన్ కూడా శ్రేయస్ అయ్యర్. అయితే శ్రేయస్ అయ్యర్ ఈ 2026లో కూడా చాలా అద్భుతమైన రికార్డును సృష్టించాడు. వరుసగా అసలు ఓటమి అనేది ఎరగని ఐపీఎల్ జట్టుగా రికార్డును క్రియేట్ చేసాడు. అంతా బానే ఉంది. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం లేదు లేదు శ్రేయస్ అయ్యర్ కాదు సంజు శాంసన్కే ఇవ్వాలి అని పట్టుబట్టు కూర్చున్నాడు. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కూడా గౌతమ్ గంభీర్ ఇచ్చాడట. ఎందుకనంటే ఈ రోజు అంటే జూన్ 5వ తారీఖున టోటల్ గా అటు బీసీసీఐకి సంబంధించిన సెలెక్టర్లకు కానీ, శ్రేయస్ అయ్యర్కి కానీ, గౌతమ్ గంభీర్ అలాగే టీమిండియాలో కొంతమంది కీలకమైన ఆటగాళ్ళు, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకనంటే జూన్ 6వ తేదీనే ఒక T20 కెప్టెన్ గా ప్రకటన ఇవ్వాలని చెప్పేసి బీసీసీఐ ఆలోచన చేస్తాం. కాకపోతే ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఎలాగైనా సరే ఖచ్చితంగా సంజు శాంసన్ నే పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. అయితే సంజు శాంసన్ ఇప్పటి వరకు సాధించిన రికార్డులు, తన గాయాల పర్సంటేజ్ అన్నిటినీ అంచనా వేసి గౌతమ్ గంభీర్ సంజుకే ఇవ్వాలని పట్టుబట్టాడు. ఒకప్పుడు హార్దిక్ పాండ్యాకి అందరూ సపోర్ట్ చేస్తే గౌతమ్ గంభీర్ మాత్రం గేమ్ చేంజర్ గా ఇక సంజుని రంగంలోకి దింపాడు. మరి శ్రేయస్ అయ్యర్ కూడా గత కొన్ని రోజులుగా చాలా ఎక్కువగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. కరెక్టే, కాకపోతే ఎక్కువగా సపోర్ట్ శ్రేయస్ అయ్యర్కి ఉంది. కానీ ఒక్క గౌతమ్ గంభీర్ సపోర్ట్ మాత్రం సంజు శాంసన్ కి ఉంది. దీంతో మనకి ఎవరు ఏంటనేది అర్థం అవ్వాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ విషయంలోకి వచ్చినట్టయితే సూర్యకుమార్ యాదవ్ కి ఆల్మోస్ట్ ఇప్పుడు 35 ఇయర్స్. ఓకే. అయితే తన నాయకత్వంలో 2025 ఆసియా కప్, 2022-26 T20 వరల్డ్ కప్,
సూర్య కెప్టెన్సీలోనే వచ్చాయి. ఆయన సారథ్యంలో భారత్ ఆడిన 52 మ్యాచుల్లో 42 విజయాలు అందుకుని 84% సక్సెస్ రేట్తో రికార్డు సృష్టించాడు. కానీ కెప్టెన్సీ భారం పట్టాక సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఘోరంగా పడిపోయింది. అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్కి 35 ఇయర్స్ అంటే మాక్సిమం ఇంకొక 2 to 3 ఇయర్స్ మటుకే ఆడగలడు. అది కూడా ఫిట్నెస్ అద్భుతంగా ఉండి గేమ్లో దుమ్ము రేకొడుతుంటే మాత్రమే. సో ఇక ఇప్పుడు తను లాస్ట్ ల్యాప్ ఆఫ్ కెరియర్లో ఉన్న కారణంగా తనకి కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పించి పూర్తి స్థాయి బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టించాలి అనేది గౌతమ్ గంభీర్ ఉద్దేశం. అందుకనే తన పైన ఈ భారాన్ని తీసేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ 2026 ఎడిషన్లో ముంబై ఇండియన్స్ తరఫున 13 ఇన్నింగ్స్లో కేవలం 270 పరుగులే చేశాడు. అయితే ఇక ఈ రోజే బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఐర్లాండ్తో జూలై 1 నుంచి జూలై 11 వరకు మొత్తం 7 T20 మ్యాచ్లు ఆడనుంది మన భారత్. ఈ సిరీస్ల కంటే ముందే కొత్త కెప్టెన్ని ప్రకటిస్తారు. దీనిపైన చర్చించేందుకు బీసీసీఐ గవర్నింగ్ కమిటీ అత్యవసర భేటీ కానుంది. మరి సూర్యకుమార్ యాదవ్ని తీసేసిన తర్వాత ఎవరిని మళ్ళీ కెప్టెన్గా చూడబోతున్నాము అంటే శ్రేయస్ అయ్యర్నా లేదంటే ఇక్కడ గౌతమ్ గంభీర్ చెప్పిన సంజు శాంసన్ అనేది తెలియాల్సి ఉంది. అయితే నిజానికి ఎవరైతే T20 వరల్డ్ కప్ సాధిస్తారో వాళ్ళని కెప్టెన్సీ రేస్ నుంచి తీసేస్తున్నారు. రోహిత్ శర్మ, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఇలాగా. అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కి ఇంకో కొత్త భయం పట్టుకోవచ్చు. ఎందుకనంటే మేబీ నెక్స్ట్ వచ్చే T20 వరల్డ్ కప్ కనుక నేను సాధిస్తే ఖచ్చితంగా నేను వెళ్ళిపోవాలా, కెప్టెన్గా నాకు అవకాశం ఉండదా అంటే ఇక్కడ గౌతమ్ గంభీర్ ఫాలో అవుతున్న రూల్ ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక్కొక్క మంచి ఆటగాడికి అట్లీస్ట్ ఒక టెన్యూర్ అయినా ఖచ్చితంగా ఇవ్వాలి, ఒక కెప్టెన్సీ బాధ్యత ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా దారిలోకి వస్తారు అంటూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కటే కెప్టెన్ ఇప్పుడు వన్డేలకి టెస్ట్కి శుభ్మన్ గిల్ని పెట్టేశారు, దానిలో నో డౌట్. కానీ T20 కెప్టెన్సీని మాత్రం రౌండ్ ది క్లాక్ తిప్పుతూ ఉండాలి అనేసి గౌతమ్ గంభీర్ ఉద్దేశం. ఎందుకంటే T20కి సంబంధించి చాలా మంది యువజట్టు ఆటగాళ్ళు వస్తున్నారు. అంటే కొత్త కొత్త ఆటగాళ్ళు చాలా నిరూపించుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు జట్టులోకి చేరితే ఖచ్చితంగా సీనియర్లలో ఒక చిన్నపాటి వెలితి ఉంటుంది. అందుకని సంజు శాంసన్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, అంతకుముందు సూర్యన్ కానీ T20 స్పెషలిస్టులందరినీ కూడా కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ రేస్లో హార్దిక్ పాండ్యా లేకపోవటం హార్దిక్ పాండ్యాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.